ఈ యొక్క స్టెఫెన్ గారి మనస్సు యేసు ప్రభు మాటలు తీసుకొనుంది. యేసు ప్రభు మాటలను నమ్మిందంట. పరిశుద్ధాత్ముణ్ణి స్టెఫెన్ గారి యొక్క హృదయము స్వీకరించిందంట. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఎప్పుడైతే స్టెఫెన్ గారి యొక్క మనస్సు లోపలికి యేసు ప్రభు ప్రవేశించారో, యేసు ప్రభు మాటలు ప్రవేశించాయో, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. అదే అపోస్తలుల కార్యం చూడండి. మనం 6వ అధ్యాయం చెప్తున్నాం కదా. 6వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. ఇప్పుడు స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను ఏమైంది? స్టెఫెన్ గారి యొక్క మనసు లోపలికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడైతే స్టెఫెన్ గారి యొక్క మనస్సు లోపలికి విశ్వాసము, దేవుని సంబంధమైన విశ్వాసము, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చిన తర్వాత స్టెఫెన్ గారంట ఏం చేస్తున్నాడంట? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మీరు విశ్వాసులైతే, క్రీస్తు విశ్వాసులైతే, పరిశుద్ధాత్మను కలిగిన వారైతే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేసేవారుగా ఉంటారట. చేస్తున్నారా? ఏంటి ఆ గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములంటే? ఏంటంటే గొప్ప సూచక క్రియ, గొప్ప అద్భుతాలు ఏంటంటే, చెడిపోయిన జీవితము మంచివాడుగా మారిపోయి చెడిపోయిన వాళ్ళని బాగు చేయడానికి వెళ్ళి సువార్త ప్రకటించి చెడిపోయిన మనుషులను, దయ్యం పట్టిన మనుషులను దేవుడి వద్దకు తీసుకొని వచ్చే పనే గొప్ప సూచక క్రియ, మహత్కార్యము. అర్థమైందా? ఒకని హృదయములో విశ్వాసం ఉందనడానికి, ఒకని మనస్సులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి ఈ గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు కనబడతాయట. ఏం అద్భుతాలయ్యి? చెడిపోయిన జీవితాలను దేవునిలోకి నడిపించేటటువంటి క్రియలే సూచక క్రియలు. మన మనసులో దేవుడు ఉన్నాడు అనడానికి, మన మనసులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి, మన మనసు బాగుంది అనడానికి మనలో సూచక క్రియలు కనబడతాయట. మనం రోడ్డు మీదకి వెళ్ళి క్రీస్తు గురించి ప్రకటించే వారుగా ఉంటే మన మనసులో క్రీస్తునందు విశ్వాసము, మనం క్రీస్తు గురించిన జీవితం, సాక్ష్యం కలిగి ఉంటే మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి సూచనలు.